సాయంత్రం రాత్రి 12 అవుతున్నది. ఇప్పుడు మేము పరళి వైద్యనాథ్కి అయితే వచ్చినాము. ఇప్పుడు మేము ఈయనే పండుకుంటాము, రేపు పొద్దుగాల అయితే పోతాము. అక్కడ భక్త నివాస రూములు ఉన్నాయి, అక్కడ వండుకుందాము. మంగళ కార్యం ఉన్నాయి అక్కడ. ఇంట్లో వండుకుంటావా దేవుడు? అక్కడ మంచిగా ఉన్నది, ఇగో మంచిగా ఉన్నది, అక్కడ వండుకోవచ్చు. స్వామి చేప వేసినాం మనం, పోదాం పని మరి. ఇక మా గణేష్ స్వామి అయితే ఇక దుప్పట్లు వేసుకున్నాడు, చేప పట్టుకున్నాడు. స్వామి పని ఇక్కడ మంగళ కార్యాలయం ఉన్నది, మంచిగా ఉన్నది. లోపల పైన రూములు ఉన్నాయి. పని మనం పోదాం పని. మా స్వాములు అయితే కొందరు బల్లినే వండుకుంటుండ్రు, మేము కొందరం పోతున్నాం. ఇగో ఇగో కానీ నడుంది, మంచిగా ఉన్నాయి రూములు పైన. అందరు వస్తారు. ఇదే రూములు పైన, భక్త నివాస రూములు ఇవి. బాత్రూమ్ ఉన్నది పైన, చూసిన ఇంత పెద్దగా ఉన్నది. చాలు, ఇది కళ్యాణ మండపం పెద్దగా ఉన్నది. మా రూమ్ ఇది. స్వామి శరణమయ్యప్ప. మేము రాత్రి 12 గంటలకు పరళి వైద్యనాథ్కి అయితే వచ్చినాము. ఇక్కడనే వండుకున్నాము. ఇది భక్త నివాస రూము, చాలా పెద్దగా అయితే ఉన్నది. ఇది ఇక్కడ కళ్యాణ మండపం అంటారట. ఇంకా చాలా మంచిగా ఉంది. ఇక్కడ వండుకున్నాము. ఇప్పుడు స్నానాలు అయితే చేసినాము. సమయం అయితే ఇప్పుడు 4 అవుతుంది. ఇప్పుడు మేము దర్శనం చేసుకొని ఇక్కడ పరళి వైద్యనాథ్ దర్శనం చేసుకొని మళ్ళీ వెళ్తాము. దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇదే క్యూ లైను పరళి వైద్యనాథ్. పబ్లిక్ లేరు. పొద్దున దర్శనానికి వెళ్తున్నాం కదా, చాలా మంచిగా ఉంది ప్లేస్ ఇక్కడ. ఇదే పరళి వైద్యనాథ్ జ్యోతిర్లింగం టెంపుల్. ఇది గుడి లోపల. ఇక్కడ 3 నందులు అయితే కనిపిస్తున్నాయి. 3 నందులకు ఎదురుగా శివాలయం అయితే ఉన్నది, శివలింగం అయితే ఉన్నది. ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. సాంశయనం. ఇప్పుడు మేము మందిరానికి అయితే వెళ్తున్నాం. సాములు అందరు దర్శనం చేసుకుంటున్నారు గుడి లోపల. సాములు శంకర బోలే. శంకర తీసుకున్నా. తీసిన సమయం శరణమయ్యప్ప. పరళి వైద్యనాథ్ జ్యోతిర్లింగం దర్శనం చేసుకున్నాము. మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాము. తుల్జాపూర్కి వెళ్తున్నాం. తుల్జాపూర్. శరణమయ్యప్ప. ఈ గుడి అంబేజోగి అమ్మవారి గుడి. మేము తుల్జాపూర్కు వెళ్తుండగా మధ్యలో వచ్చింది ఈ గుడి. మేము ఈ గుడికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు దర్శనం అయితే చేసుకుందాం పదండి. మేము ఇప్పుడైతే దేవుడికి అయితే మొక్కినాము. ఇక్కడ గుడి మంచిగా ఉన్నది, సూపర్ ఉన్నది. ఇప్పుడు తుల్జాపూర్ వెళ్దాం. సాంశరణం. ఇప్పుడు మేము తుల్జాపూర్కి వచ్చినాం. ఇప్పుడు మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం. మస్తు పబ్లిక్ ఉన్నది ఇక్కడ. రోడ్ మెయిన్ రోడ్ ఇది మొత్తం. ఇక్కడ దుకాణాలు కూడా ఉన్నాయి అన్ని, జామ్ పండ్లకు. అన్ని పళ్ళు చేపలు బాగున్నాయి. ఆయన ఆడినది గుడి ఆడినది. ఇంకా గదేనమ్మ గుడి కనబడుతుంది, గోపురము. మేము ఇప్పుడు తుల్జాపూర్ భవానీ అమ్మవారిని
మొక్కటానికైతే వెళ్తున్నాము. ఇక్కడ భవానీ అమ్మవారు అయితే ఉంటారు తులజాపూర్లో. ముఖ దర్శనం, ధర్మ దర్శనం అలా అంటే 2-3 గంటలు పడుతుంది. మేము ధర్మ దర్శనంకు వచ్చినాము. ఇక్కడ చాలా మంది ఉన్నారు. దర్శనం చేసుకోవటానికి టైం అయితే 4 గంటలు పడుతుంది. మేము ఇప్పుడు ముఖ దర్శనం కోసం అయితే వెళ్తున్నాము. ఫుల్ పబ్లిక్ ఉన్నారు ధర్మ దర్శనంకు, అందుకోసమే ముఖ దర్శనంకు వెళ్తున్నాము. మేము ముఖ దర్శనంకు వచ్చినాము. మాకు టైము 1.5 గంట పట్టింది. ముఖ దర్శనం కూడా టైం అయితే చాలా పట్టింది. మేము ఇప్పుడు పండరపురం పోతున్నాము. మేము తులజాపూర్ దేవుడిని మొక్కిన తర్వాత మేము పండరపురం వచ్చినాము. నేను పండరపురంలో మొత్తం వీడియో తీసిన, కానీ ఆ వీడియోలు నా దగ్గర లేవు, డిలీట్ అయిపోయినాయి. ఆ వీడియో తీయలేనిగా. మేము పండరపురం దర్శనం చేసుకొని కొల్లాపూర్ వచ్చినాము. కొల్లాపూర్ వీడియోలు కూడా వస్తాయి చూడండి. కొల్లాపూర్ ఏం దేవుడు అక్కడ? లక్ష్మీదేవి టెంపుల్ అయితే ఉంటుంది. మేము కొల్లాపూర్కి అయితే వచ్చినాము. కొల్లాపూర్ వీడియోలు మరొక తర్వాత వేరే వీడియోలో వస్తాయి చూడండి. సాంశయనం, పండరపురం, చంద్రబాగా నది దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు వెళ్తున్నాం ఇడికించి. కాళ్ళు చేతులు కడుక్కుందామని వచ్చినాం గంగకైతే. మాకు పండరపురంలో కూడా దర్శనం మంచిగా అయింది. కాకపోతే మేము ముఖ దర్శనం చేసుకున్నాము. మేము ధర్మ దర్శనంకు వెళ్ళలేము, అంటే పబ్లిక్ ఫుల్ ఉన్నారు అనుకొని వెళ్ళలేదు. ముఖ దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు మేము పండరపురం నుంచి కొల్లాపూర్ వెళ్తాము. కొల్లాపూర్ వీడియోలు నెక్స్ట్ వీడియోలో వస్తాయి చూడండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. బాయ్ బాయ్.